విమానంలో ఒకే ఫ్లైట్ లో సీఎం రేవంత్ రెడ్డి హరీష్ రావు ఇద్దరు మాట్లాడుకున్నారు. రేవంత్ రెడ్డి కాళ్ళు హరీష్ రావు మొక్కినాడు అన్నట్టు కూడా కవిత ఆరోపిస్తుంది. నిజమేనా? మొక్కవచ్చు, కాలు మొక్కే ఉండొచ్చు, తప్పు ఏం లేదు. ముఖ్యమంత్రి కాలు పట్టుకుండొచ్చు. ఎందుకు పట్టుకుండు? ముఖ్యమంత్రి మీద ప్రేమ ఉండే, ఏదో అవినీతి చూసినా నన్ను కాపాడు అని ఉండవచ్చు. కానీ హరీష్ రావు ఇప్పుడు నేను ఢిల్లీ పోతున్నాం, ఫ్లైట్లో కలిసిందాం, ఏంది హరీష్ బాగుందామా, ఏందన్నా రాముడు నాయక్ బాగుందామా అని మాట్లాడతాం. ముఖ్యమంత్రి ఉన్నాడు, నేను మొన్న బండారు దత్తాత్రేయ గవర్నర్ ఉన్నప్పుడు నాకు ఫ్లైట్లో కలిసిండు. వాళ్ళ చీఫ్ సెక్రటరీ ఉంటారు కదా, సాఫ్ సోగా లేపోయా అని చెప్పిన, లేచిండు, అరే దానాయక్ సాబ్ అని పక్క కూర్చోబెట్టుకుంటూ, అట్లా దాబాయి కూర్చో అని చెప్పిండు. దానికి మొత్తం కాలు మొక్కిండు, ఈమె దగ్గర ఉండి దుర్బీన్తోటి దూసింది. అట్లా ఉంటుందా? ఏదో చెప్పడానికి నోరు వచ్చింది, చెప్పాలి, నాకు సింపతి పెరగాలి. ఇంతకుముందు ఆడపిల్లలు ఎప్పుడు బతుకమ్మ ఆడలే, ఏ పండగలు చేయలే, చీరలు ఈ గట్టలే, బంగారం వేసుకోలే, అంతా వీళ్ళు వచ్చే నేర్పారు కదా. హరీష్ రావు 29 మంది ఎమ్మెల్యేలు తీసుకొస్తారు కాంగ్రెస్లోకి అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఏది హరీష్ రావు 29 మంది ఎమ్మెల్యేలు తీసుకొస్తారు అన్నట్టు మాట్లాడుతున్నారు. హరీష్ రావుకు గిట్ట తెలుసు కానీ ఇప్పుడు తీసుకురాడు. ఆ పెద్ద అయినా ఉందని రోజులు ఆయన ధైర్యం చేయలేడు, నాకు తెలుసు కదా. పెద్ద అయినా ఉందని రోజులు ఉంటాడు. ఆయనకు పెట్టిన భిక్ష అయినా హరీష్ రావు ఏం లేడు. ఒక బజాజ్ కవాసికి ఇవ్వండి, ఒక చిన్న కారు, ఆ స్థాయికి నుంచి ఈ స్థాయికి అవినీతి జరిగింది. కోట్లాది రూపాయలు, వేలాది ఎకరాల భూమి, లక్షలాది ఎకరాల భూములు ఉన్నాయి. ఇలా ఫామ్ హౌస్ కానివ్వండి, మామిడి తోట కానివ్వండి, రకరకాలుగా భూములు కానివ్వండి, రింగ్ రోడ్ సైడ్లో కానివ్వండి, రకరకాలుగా ఆస్తులు ఉన్నాయి. ఆయన ఇప్పుడు ఆ ధైర్యం చేయలేడు. పెద్ద ఆయనకి ఏమన్నా అయితే చేస్తాడు. బామర్దులు డిష్యూమ్ ఒకరికి ఒక్కడు అన్నట్లు కొట్లాడతారు. కేసీఆర్ వారసుడు ఎవరంటే ఏం చెప్తారు అసలు? కేసీఆర్ వారసుడు ఎవరు? అల్లుడా, బిడ్డనా, లేకపోతే కొడుక? వీళ్ళు ఎవ్వరు గారు వీళ్ళకి పవర్ కావాలి. ఎవరు వారసులు అనుకుంటారు? వారసులు ఉంటే ఇట్లా కొట్లాడటమే కాదు, వీళ్ళకి డబ్బులతోటి ఎవరు వారసులు అనుకుంటారు. ఆయనకి ఎవరు వారసులు లేరు. కేసీఆర్ తర్వాత ఎవరు నెక్స్ట్? కేసీఆర్ తర్వాత పార్టీ ఉంటుందా? కేసీఆర్ తర్వాత కేటీఆర్ ఉంటాడా, హరీష్ రావు ఉంటాడా? 3 ముక్కల ఆట అన్నారు చూడు, 4 ముక్కల ఆట అవుతుంది. హిందీలో అంటారు చూడు, తీన్ తేరా నవ్వటారా అని. తీన్ తేరా నవ్వటారా అయిపోతారు, చెట్టుకోకడు గుట్టకోకడు ఇట్లా కొట్టుకొని వెళ్ళిపోతారు. జనాలు మర్చిపోతారు వీళ్ళకి. కవిత కాంగ్రెస్లోకి వస్తే ఆహ్వానిస్తారా, లేకపోతే కాంగ్రెస్కి వస్తే కాంగ్రెస్ పార్టీ ఎవరు వస్తే అందుకు తీసుకుంటారు. వీళ్ళ లేక కోట్ల రూపాయలు పెట్టి దున్నపోతులను కొట్టిన ఎమ్మెల్యే అప్పుడు మా దగ్గర. మాకు ప్రతిపక్షం హోదా లేకుండా ఒక ఎస్సీ క్యాండిడేట్ అయిండు, ప్రతిపక్షంలో ఉంటాడు అని ఆ నింగిత జ్ఞానం లేకుండా వాళ్ళకి డబ్బులు ఇచ్చి అపోజిషన్ మొత్తం తీసేసి వీళ్ళ లేక మాకు 7-10 మంది వచ్చారు మా దగ్గర గిట్ట. మేము ఎవరికైనా డబ్బులు ఇచ్చినామా? ఈ పార్టీ మునిగిపోతుందో రాదు, మనం డెవలప్ చేసుకుందాం, మన నియోజకవర్గాలని వచ్చారు. వీళ్ళు డబ్బులు ఇచ్చి ఇది చేసి పోగు చేసి ఇలా డెఫినెట్గా చనిపోయిన వాళ్ళ ఆత్మ వీళ్ళ ఎంబడి ఇది చేస్తుంది. ఆత్మ వీళ్ళ మైండ్లో జోరింది, ఆ ఆత్మనే వీళ్ళతోటి మాట్లాడిపిస్తుంది. సస్పెండ్ అయిన కవిత మళ్ళీ బీఆర్ఎస్ రమ్మంటే వెళ్ళిపోతుందా? నేను చెప్పినా కదా, జై కేసీఆర్ జై తెలంగాణ అనేది. నా పంపకంలో నా వాటా ఇచ్చేస్తే వెళ్ళిపోతుంది. మా నాయనకు ఆరోగ్యం బాగలేదు, క్షీణించింది, మా నాయనకు స్లో ఫైజర్ పెట్టిరని గిట్ట చెప్పవచ్చు. ఈ రకంగా మళ్ళీ డోర్ ఓపెన్ ఉంది. లాస్ట్లో తండ్రి బిడ్డ కొట్లాడుకుంటామయ్యో ఏదో కలుస్తాం, దోస్తులే కలిసినప్పుడు వాళ్ళు ఎందుకు కలవరు? మళ్ళీ నాకు టీఆర్ఎస్ నేను అందరం కలిసి పనిచేస్తాము, అయినా పొరపాటు అయిపోయింది, మేమందరం ఒకటని ఇట్లా చేతులు ఇచ్చేసి 4 ఫోటోలు దిగుతారు. దిగి జనాలకు చూపెడతారు. జనాలు బేకూఫ్ గారు తెలంగాణ ప్రజలు. ఇప్పుడు తెలంగాణ బీఆర్ఎస్ ఉంటుందా, బీజేపీలో మెర్జ్ అవుతుందా, లేకపోతే దేంట్లో మెర్జ్ అవుతుంది, ఏం చేస్తారు? తెలంగాణకు బీజేపీ తీసుకున్నా, బీఆర్ఎస్ తెలంగాణ పార్టీ కాదు, బీఆర్ఎస్ పార్టీని బీజేపీ తీసుకున్నా, ఇంకో లెవెల్ తీసుకున్నా వాళ్ళ శని ఆ పార్టీ మీద పడుతుంది, వాళ్ళ శని పడుతుంది. అందుగురించి ఆ కుటుంబం తెరువు పోకుండా వెలివేస్తారు చూడు, ఊర్లకి కేవలం మాట్లాడరు, అట్లా అవుతుంది వీళ్ళకి. కానీ రేవంత్ రెడ్డి ఒక పక్క మైండ్ గేమ్తో సిబిఐ విచారణ అని చెప్పేసి బాలేమో వాళ్ళ గ్రౌండ్లో విసిరారా, బీజేపీ గ్రౌండ్లో. ఇప్పుడు బాల్ ఇసరలేదా, ఇది ఏదైతే రిపోర్ట్ వచ్చిందో దాని మీద చర్చ జరిగింది. మెజారిటీ పీపుల్
ఏదైతే మన ఎమ్మెల్యేస్ అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి ఇది సిబిఐకి ఇస్తే అతడిది ఒక ముఖ్యమంత్రి ఉంటేనే కాదు కదా, అందరు ఒపీనియన్ తీసుకుంటాడు, మంత్రుల ఒపీనియన్ తీసుకున్న తర్వాత అంత మెజారిటీ చెప్పిన తర్వాత అటు ఇవ్వచ్చు. అరెస్ట్ చేస్తారా? కేసీఆర్ అరెస్ట్ చేస్తారా? ఒకవేళ ఇప్పుడు సిబిఐకి ఇచ్చారు, సిబిఐ చూడాలి అది అరెస్ట్ చేస్తారా. ఇంకా మా దగ్గర ఉంది, ఫోన్ ట్యాపింగ్ ఉంది, అది ఏది మేకల గొర్రెల అవినీతి ఉంది, అట్లా చాలా ఉన్నాయి. ఒకటే మీరు కాళేశ్వరం ఇది కాగానే అయిపోయింది అనుకుంటారా? క్లీన్ చిట్ ఇస్తామా? గొర్రెల పంపిణీలో దాదాపు 700 కోట్లు, 1000 కోట్లతోటే చారా గోటాలలో లల్లు ప్రసాద్ యాదవ్ని పంపించారు. అట్లా 700 కోట్లు ఇది, 700 కోట్లలో 1000 కోట్లు ఇది, 1000 కోట్లలో ఎవరికన్నా పంపించవచ్చు. మేము గొర్రెలు మింగిర్రు. నేను మొన్న చూసిన ఎక్కడో ఒక మారుతి వ్యాన్లో అంట 120 గొర్రెలు పోయినాయి అంట, ఒక ఆటోలో 65 అంట, ఒక సైకిల్ మోటార్ మీద 80 గొర్రెలు అంట, ఒక లారీ మీద 1500 స్పీడ్ తోటి లారీ పోతుంది. దాని మీద మొత్తం భారతదేశంలో 2 రోజులలో మొత్తం భారతదేశం చుట్టుకొని వస్తుంది, అంత స్పీడ్ 1500. ఎక్కడ వాళ్ళకు నోటికి వచ్చింది అది రాసేసారు, రాసి బిల్లు ఎక్కురు. ఇదాని వెనుక చాలామంది ఉంటారు, ముఖ్యమంత్రి ఉంటాడు. ఇంత అవినీతి జరిగినప్పుడు ప్రతి ఒక్కడు కేసీఆర్ ఉంటాడు, హరీష్ రావు ఉంటాడు, కేటీఆర్ ఉంటాడు, కవిత ఉంటుంది, తర్వాత సంబంధించిన మంత్రి ఉంటాడు.